నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 28 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:48 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి తదియ ఉదయం 9:57 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పుష్యమి నక్షత్రం ఉదయం 6:33 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 7:22 నుంచి రాత్రి 8:58 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:32 నుంచి ఉదయం 8:25 వరకు. రాహుకాల సమయం ఉదయం 9:03 నుంచి ఉదయం 10:41 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:12 నుంచి తెల్లవారి 5 గంటల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:57 నుంచి ఉదయం 6:33 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది దిన పంచాంగం. నమస్తే. జూన్ నెల 28, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గోచార రీత్యా ఫలితాలు చూద్దాం. ముందుగా మేషరాశి వారికి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహస్థితులు. చంద్రుడు 4వ ఇంట ఉండడం వల్ల కుటుంబము, స్థిరాస్తి వ్యవహారాలు కీలకంగా ఉంటాయి. సూర్యుడు, బుధుడు 3వ ఇంట సంచారం వల్ల ధైర్యవంతమైన సంభాషణలు చేస్తారు. కుజుడు లగ్నంలో ఉండడం వల్ల శక్తివంతమైన చలనాలు అంటే మార్పులు కనబడుతున్నాయి. శని 11వ ఇంట లాభాలు ఆలస్యంగా చూపిస్తున్నాడు. రాహు 12వ ఇంట ఉండడం వల్ల అనవసరమైన ప్రయాణాలు, దూరపు విషయాలు, ఖర్చులు, వ్యయాలు, ఆకస్మికంగా ఖర్చులు వచ్చి పడ్డము, ఇలాంటివి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచారం ఇచ్చే ఫలితాలు ఇంటి వ్యవహారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సూచనలుగా కనబడుతున్నాయి. భవన నిర్మాణము, కొనుగోళ్లు ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి కొంచెం ముందుకు కదిలే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ రంగంలో మీ ధైర్యమైన నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది ఈరోజు మీరు గుడ్ డెసిషన్స్ తీసుకుంటే, స్ట్రాంగ్గా తీసుకుంటే కనుక భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం అయితే కనబడుతుంది. పూర్తిగా తగ్గదు కానీ ఉపశమనం అయితే, రిలీఫ్ కనబడుతుంది. కుటుంబంలో అర్థవంతమైన సంభాషణలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పరిహారాలుగా శని భగవానుడికి నూనెతో అర్చన చేయించి నలుపు రంగు వస్త్రాలను కనుక ధరిస్తూ ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యము, ప్రయాణ యోగము కనబడుతోంది. సూర్యుడు, బుధుడు ఇద్దరు 2వ ఇంట సంచారం చేయడం ద్వారా మాటల ద్వారా మీరు లాభాలు పొందుతారు. కుజుడు 12వ ఇంట ఉండడం వల్ల దారి తప్పిన వ్యయాలు అంటే మీకు అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. శని 10వ ఇంట ఉండడం వల్ల ఉద్యోగాల్లో మార్పులు, సూచనలు, స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. రాహు 11వ ఇంట ఉండడం వల్ల ఆశించిన లాభాలు అన్ని రంగాల్లో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల విద్యాభ్యాసంలో అసంతృప్తి అంటే విద్యార్థులు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచారం ఇచ్చే ఫలితాలు, మీ మాటల ద్వారా ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు. మాటల్లో జాగ్రత్తలు కనుక పాటించాలి. ఆకట్టుకుంటారు కానీ జాగ్రత్తగా పాటిస్తే కనుక లాభాలు సాధ్యపడతాయి, కార్యము జయమవుతుంది. దీంతో పాటు ప్రొఫెషనల్ ప్రోగ్రెస్ కూడా కొంచెము ఆలస్యమైనప్పటికీ ప్రయోజనకరంగానే ఉండబోతున్నాయి. ప్రయాణాలు సఫలమవుతాయి. విద్యార్థులకు కొత్త అవగాహన వచ్చే అవకాశము, ఆరోగ్యపరంగా మానసికంగా అలసట తప్పదు. అయితే పరిహారంగా కుజగ్రహ దోష నివారణ కోసము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించుకుంటూ నల్లని వస్త్రాలను కనుక ధరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ ఇంట సంచారం చేయడం వల్ల మాటల వల్ల మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. సూర్యుడు, బుధుడు కూడా లగ్నంలో సంచారం చేయడం వల్ల మీ యొక్క
ఆలోచనలు చాలా షార్ప్గా ఉండే అవకాశం కనబడుతోంది. కుజుడు 11వ ఇంట ఉండడం వల్ల లాభ సాధనలో శ్రమ పడవలసిన పరిస్థితి కనబడుతోంది. శని 9వ ఇంట ఉండడం వల్ల గురువులతో విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. రాహు 10వ ఇంట ఉండడం వల్ల మీ కెరియర్లో, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, కెరియర్లో మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. కేతు 4వ ఇంట సంచారం చేయడం వల్ల ఇంటి వ్యవహారాలలో పరిస్థితులు తలకిందులైపోతాయి. అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి, మీరు ఊహించింది ఒకటి, జరిగేది ఒకటి, ఇలాగా ఉండబోతోంది. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచారం ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈరోజు బుద్ధి చాతుర్యంతో పనులు పూర్తి చేసుకుంటారు. మీ ఆలోచనని స్పష్టంగా చెప్పగలుగుతారు. ఉద్యోగ రంగంలో పదోన్నతికి అవకాశాలు కలుగుతాయి. ఇంటి వ్యవహారాల్లో కొంత జాప్యం అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కొత్త విషయాల మీద ఆసక్తి పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ చేసుకొని ఆకుపచ్చ వస్త్రాలు ధరించుకుంటూ ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఈరోజు చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు లగ్నంలో ఉన్నాడు. ఈ ఉండడం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. దానికి గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. సూర్యుడు బుధుడు 12వ ఇంట ఉండడం వల్ల వ్యయాలు, ఆసుపత్రులకు వెళ్ళడము, బిల్లులు పే చేయడము, ఇలాంటివి, అంటే హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు 10వ ఇంట ఉండడం వల్ల కెరియర్లో శ్రమ పడితేనే తప్ప మీకు ఫలితాలు దక్కని పరిస్థితి. శని 8వ ఇంట ఉండడం వల్ల రహస్యంగా మీరు చేసిన తప్పులకు సమస్యలు ఇప్పుడు వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. రాహు 9వ ఇంట ఉండడం వల్ల ధర్మ మార్గంలో ఉంటేనే మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కేతు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యంగా ఉండబోతున్నారు. ఇవి మీకు వారి ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోందంటే, ఈరోజు మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. కానీ నైపుణ్యంతో, ప్లాన్ ప్రకారము, అంటే ప్రణాళికలతో మీరు జయించుకుంటారు. వ్యవసాయ పరంగా చక్కగా ఉండబోతోంది. వ్యయాలు, అంటే ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు కొత్త బాధ్యతలు మీరు స్వీకరించేటట్టుగా కనబడుతోంది. బంధువులతో కొంచెం మాట పట్టింపులు వచ్చేటట్టుగా, మాటతో లేదా మీ యొక్క చేష్టలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు చంద్రుడికి పాలను నైవేదన చేయండి. ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.